గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది స్పెషల్ డిస్కషన్ విత్ డాక్టర్. సీజనల్ ఇమ్యూనాలజీ అంటే ఏంటి, అలాగే ఇమ్యూనిటీలో ఎన్ని రకాలు ఉంటాయి, అలాగే ఒక సంవత్సరంలో మారే సీజన్లలో మూడు సీజన్లు మారుతున్నప్పుడు మానవ శరీరంలో కలిగే మార్పులు ఏంటి, రోగ నిరోధక వ్యవస్థలో కలిగే మార్పులు ఏంటి, ఈ విషయాలను చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్ డాక్టర్ పెద్దపల్లి అప్పారావు గారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, అసలు ఇమ్యూనాలజీ అంటే ఏంటి? ఇమ్యూనాలజీ అంటే తెలుగులో చక్కగా చెప్పాలంటే వ్యాధి నిరోధక శక్తి శాస్త్రము. అంటే మన శరీరంలో వ్యాధులన్నింటినీ నిరోధించే శక్తి మనకు ప్రకృతి ఇచ్చింది. మనం అంటే అంత 10⁻14 సెల్స్, అంటే కోట్ల కణాలు. మనం కోట్ల కణాల రాశి మనం. ఈ కోట్ల కణాలు కూడా నేను భారతదేశంలో అందరూ నేను భారతీయుని అన్నట్టుగా ఈ కణాలన్నీ కూడా ఇది నేనే అనే సంకేతాన్ని కలుగుతుంటాయి. అదే ఇండివిజువల్ ఐడెంటిటీ. ఈ ఇండివిజువల్ ఐడెంటిటీ దాటి లోపలికి వచ్చేది ఏదైనా సరే మందు కాదు. అది బ్యాక్టీరియా కావచ్చు, వైరసే కావచ్చు, పక్కోడిచ్చిన కిడ్నీ కావచ్చు, ఏదైనా సరే మన శరీరంలో ఉన్న కణాలు మన శరీరంతో మాత్రమే యుద్ధం చేయకుండా ఉంటాయి. పైనుంచి ఏది ప్రవేశించినా సరే, విచ్ ఇస్ నాట్ మీ అనే దానికి నాట్ మీ అనేది ఏది వచ్చినా సరే ఇది యుద్ధం చేస్తుంది. చేసి అవతల దాన్ని వదిలించుకుంటుంది. అంటే మనకి శరీరంలో కోట్ల కణాలు ఉంటే మన శరీరం మీదకి వచ్చే శత్రువులు అంతకన్నా ఎక్కువ ఉన్నారు. అంటే కోట్ల శత్రువు ఉన్నారు. మనకు అందరికీ తెలిస్తే మహా అయితే 10,000 జబ్బులు తెలుసు ఇప్పుడు. కానీ మన ఇమ్యూన్ శక్తికి మాత్రం కోట్ల శత్రువులను ఎదుర్కొనే శక్తితో పుట్టే మనం. అందుకు వైద్యులు రక్షించే దానికన్నా మన ఇమ్యూన్ సిస్టమ్ మనల్ని ఎక్కువగా బతికిస్తూ ఉంటుంది. ఇది శాస్త్రం తాలూకా బ్యూటీ. ఓకే సార్, అయితే ఇమ్యూన్ డిజార్డర్ లేదా రోగ నిరోధక రుగ్మత అంటే ఏంటి సార్? అంటే మనకి రోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ రోగాలు అంటే మనం డిఫైన్ చేసుకోవాలి కదా. ఈ రోగాలు మనకి పైనుంచి వచ్చే రోగాలు, మనలో నుంచే మనకు పుట్టుకొచ్చే రోగాలు. మనకు పైనుంచి వచ్చే రోగాల్లో బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు ఇలాంటి పరాన్నజీవులన్నీ కూడా మన మీద దాడి చేస్తూ ఉంటాయి. ఈ పరాన్నజీవుల తాలూకా దాడిని ఏదొచ్చినా సరే మన శరీరం దాని వెంటనే పైకి పంపించేస్తుంది. లోపల నుంచి పుట్టుకొచ్చేవంటే ఏంటి? మన శరీరం ప్రతిరోజు కణాలు విభజనకు గురవుతూ ఉంటాయి. విభజనకు గురయ్యేటప్పుడు ఒక కణంలో 3 బిలియన్ బేస్ పేరు ఉండేటువంటి ఒక పెద్ద డిఎన్ఏ చైన్ ఉంటుంది. ఈ క్రోమోజోములన్నీ కలిసి విడి మళ్ళా క్రోమోజోముల కింద మారి ఈ ప్రాసెస్ అంతటికి కూడా ఎక్కడ తప్పు వచ్చినా సరే ఈ కణాలు తీసేస్తాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఒప్పుకోదు. అంటే మీరు 100 పేజీల పుస్తకం రాస్తున్నారు అనుకోండి, దాంట్లో 99వ పేజీలో తప్పు వచ్చిందనుకోండి, మీరు తప్పును వెంటనే దిద్దకపోతే ఆ 100 పుస్తకాలు కూడా తప్పుతూనే వెళ్ళిపోతాయి. అప్పుడు దాన్ని ప్రూఫ్ రీడింగ్ అంటాం. అయితే మనం పుస్తకాలుగా సవరణ పట్టిక రాస్తాం, పలానా పేజీలో పలానా తప్పుని సరి దిద్దుకోండి అని. మన ఇమ్యూన్ సిస్టమ్ అలా కాదు. ఎక్కడ తేడా వచ్చినా సరే వెంటనే కణాన్ని చంపేస్తుంది. ఇలాగ లోపల ఉండేటటువంటి ఎందుకోసం ఆ కణాన్ని చంపకపోతే అది కూడా పెరిగిపోద్ది మనతో పాటు. అవే క్యాన్సర్లు, అవే ట్యూమర్లు. అందుకోసమే మనకు లోపల నుంచి వచ్చేటటువంటి వ్యాధుల్లో ప్రధానమైనది. తర్వాత ఇమ్యూన్ సిస్టంలో మన శత్రువుని ఎదుర్కోవడానికి మనం తయారైనటువంటి పోలీసులు పొరపాటున మన కణాలనే శత్రువులు అనుకొని వాళ్ళు కనుక చంపడం మొదలు పెడితే దానిని ఆటో ఇమ్యూనిటీ అంటారు. అవే ఆటో ఇమ్యూన్ జబ్బులు, క్యాన్సర్లు, అలర్జీలు. ప్రధానంగా ఈ 3 ఈ ఇమ్యూన్ సిస్టంలోంచి మనకు వచ్చేటువంటి. బాహ్యంగా వచ్చే వాటిని బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు అటువంటి కూడా ఎక్సోజెనస్ పైన వచ్చేదాన్ని కూడా ఇవి తీసేస్తాయి అనమాట. అందుకు ఈ రెండింటి నుంచి రక్షించాలంటే ఇమ్యూన్ సిస్టమ్ చాలా బలంగా ఉండాలి. ఓకే, అయితే ఇప్పుడు ఈ రోగ నిరోధక వ్యవస్థలో ఏమైనా లోపాలు ఏర్పడితే పరిష్కారం ఏంటంటారు? లోపాలు ఏర్పడడానికి ముందుగా, పరిష్కారానికి ముందుగా కారణాలు చూసుకోవాలి కదమ్మా. మన బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో సగం ఆదాయం డిఫెన్స్ బడ్జెట్కి వెళ్ళిపోతుంది. అలాగా మన శరీరంలో కూడా సగానికి సగం కణాలు డిఫెన్స్లోనే పనిచేస్తాయి. అంటే మనం 10⁻14 సెల్స్ అన్నాం అనుకోండి,
హాఫ్ ఇంటూ 10⁻13 సెల్స్ పోలీస్ సెల్సే. ఈ పోలీస్ సెల్స్ కానీ ఇది రక్షణ వ్యవస్థ కానీ, అంటే పోలీస్ కానీ డిఫెన్స్ కానీ, లెట్స్ కాల్ ఇట్ యాజ్ ఎ డిఫెన్స్. ఈ డిఫెన్స్ సెల్స్లో ఎలాగుంటాయంటే డైరెక్ట్గా వెళ్ళి యుద్ధం చేసేవి, ఆ శత్రువులు కానీ మనం పంపిస్తే వాటిని న్యూట్రలైజ్ చేసేవి, ఆ చచ్చిపోయినటువంటి కళేబరాలని వాటిని కూడా క్లీన్ చేసేవి. ఇలాగా అనేక రకాలైనటువంటి కణాలు, అవి ప్రొడ్యూస్ చేసేటటువంటి వెపన్స్, అది డైల్యూట్ చేసేటటువంటి మాలిక్యూల్స్, వీటన్నిటితోనే కూడా ఒక పెద్ద రక్షణ వ్యవస్థ ఎలాగైతే మనం బాహ్యంగా చూస్తామో ఆ రక్షణ వ్యవస్థ అంతా కూడా మన లోపల ఉంది. అంటే మన అబ్దుల్ కలాం గారు చెప్పిన టార్గెట్ గైడెడ్ మిసైల్స్ ఉంటాయి కదా, ఆ టార్గెట్ గైడెడ్ మిసైల్ అంటే ఏంటి? ఒక టార్గెట్ని ఈ మిసైల్ వదిలితే ఏ టార్గెట్ అయితే మనం కొడదాం అనుకుంటున్నాం అదే టార్గెట్ కొట్టాలి. ఆ టార్గెట్ గైడెడ్ మిసైల్సే మన బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్. ఒక టైఫాయిడ్ బ్యాక్టీరియా వస్తే మన బాడీ ఏం చేస్తుంది? టైఫాయిడ్ బ్యాక్టీరియా వచ్చింది ఒకటి ఊరుకోదు కదా, అది మల్టిప్లై అవుతుంటుంది, దాని సంఖ్యను అది పెంచుకుంటూ ఉంటుంది. వాటన్నిటిని న్యూట్రలైజ్ చేసేయాలన్నా చంపేయాలన్నా సరే మన బాడీలో దానికి సరిపోయే యాంటీబాడీస్ బి సెల్స్ అనేవి వచ్చి అవి మల్టిప్లై అన్ని యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవన్నీ కూడా టార్గెట్ గైడెడ్ మిసైల్సే. అది టైఫాయిడ్ బ్యాక్టీరియానే చంపుతాయి కానీ పక్కన ఉన్న కలరా బ్యాక్టీరియా అంటే ముట్టుకోవి. అంత టార్గెట్, అంత స్పెసిఫిక్గా ఉంటాయి యాంటీబాడీస్. అయితే అలాంటిది ఎన్ని కోట్ల రకాలైనటువంటి ఛాలెంజ్ వస్తే అన్ని కోట్ల రకాల సరైనటువంటి యాంటీబాడీస్ని ఈ మన శరీరమే తయారు చేసుకోగలుగుతుంది. దీనికి కొన్ని బ్యూటీ ఏంటంటే అవసరమైనప్పుడు శత్రువు వచ్చినప్పుడు ఏ కణాలు అయితే కావాలో అదే కణాలు డెవలప్ అయ్యి మల్టిప్లై అయ్యి దాన్ని తయారు చేస్తుంది. ఆ యుద్ధం అయిపోగానే మళ్ళీ అన్ని వెనక్కి నివారించుకొని వెనక్కి వెళ్ళిపోతాయి, మళ్ళీ రావు. టైఫాయిడ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ పోలీసు అందరూ లెగుస్తారు, లేకపోతే టైఫాయిడ్ యాంటీబాడీస్ని ఇస్తారు, టైఫాయిడ్ చేసేస్తారు. అది వెళ్ళిపోగానే ఇంకేదో మనకి మసూచుకొని వచ్చింది అనుకోండి, మసూచుకొని లేకపోతే మనకి ఇప్పుడు కరోనా వచ్చింది అనుకోండి, కరోనా యాంటీబాడీస్ వచ్చేస్తాయి. అలాగా ఎన్ని అవసరమైతే అన్నిటిని కూడా తీసుకురాగలగడమే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి బ్యూటీ. చెప్తాను. ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేదే కాకుండా ఇంకొక ముఖ్యమైన కణాలు ఏంటంటే డైరెక్ట్గా సెల్స్ మట్టుకెళ్ళి సెల్స్ని చంపేస్తాయి. వీటిని టీ సెల్స్ అంటారు. మనకి బి సెల్స్, టీ సెల్స్ అని రెండు ఉంటాయి. ఈ బి సెల్స్ అనేటటువంటి పోలీసులు ఏం చేస్తారంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ టీ సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఏదన్నా కణం లోపల కానీ దాగుని ఉంటే వానెళ్ళు చంపుతాయి. అంటే ఇంట్రాసెల్యులర్గా దాగునేటటువంటి శత్రువులను చంపాలి అంటే టీ సెల్ ఇమ్యూనిటీ కావాలి, సెల్ బాహ్యంగా ఉండేటటువంటి దాంట్లో చంపడానికి బి సెల్ కావాలి. ఈ రెండు చచ్చిన తర్వాత అది ఎక్కువ కాలం కూడా పోగైపోతుంటే కష్టం అవుతుంది కదా, వాటన్నిటిని తీసే స్కావెంజింగ్ చేసుకోవడం కాకుండా ఏదైతే చంపామో దానికి ఒక పోస్ట్ మార్టం చేసి చెక్ చేసి ఉంచుకున్నటువంటి సెల్స్ని స్కావెంజింగ్ సెల్స్ అంటారు. వీటిని మ్యాక్రోఫైజెస్ అని పిలుస్తారు. ఓకే సార్. అయితే ఇప్పుడు ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అంటే ఇమ్యూనిటీ తగ్గడం అనేది పుట్టుకతోనే వచ్చేటటువంటి ఇమ్యూనిటీ తగ్గడం జబ్బులు కొన్ని ఉన్నాయి. అంటే ఈ టీ సెల్స్, బి సెల్స్ అనేవి ఎక్కడ తయారవుతాయి బాడీలో? ఫస్ట్ ఇవన్నీ కూడా పుట్టినప్పటి నుంచి బోన్ మ్యారోలో స్టార్ట్ అవుతాయి. ఈ బోన్ మ్యారోలోనే ప్రారంభంగా ఉండేటటువంటిది లివరు, బోన్ మ్యారోతో ప్రారంభమైనవి థైమస్ అనే గ్రంథి ఉంటుంది. ఆ థైమస్ అనే గ్రంథి మన థైరాయిడ్ ఉండే జాగాలో నుంచి ఈ రొమ్ము పై భాగం దాకా ఉంటుంది. ఈ థైమస్ అనే గ్రంథి ఇది పిల్లల్లోనే బాగా బలంగా ఉంటుంది, పెద్ద తర్వాత అది మాడిపోతుంది, ఇంకా థైమస్ ఉండదు. ఎందుకు? చిన్నప్పుడే అది పైనుంచి బాహ్యంగా వచ్చేటటువంటి అందరి శత్రువులని అది అలవాటు చేసేసుకొని ఎందరు శత్రువులు వస్తే అందరి శత్రువులకి సరిపోయే అదివేసి దానికి సరిపోయేటటువంటి పోలీసులను తయారు చేసేసి ఈ పోలీసులను మన లింఫ్ నోట్స్లోని స్క్రీన్లోనే పెట్టేసి ఆ స్కూలే ఎగిరిపోతుంది. ఇంకా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఉండదు. అది నేచర్ ఇచ్చినట్టు అద్భుతం. సో ఏవైతే ట్రైన్డ్గా అంటే ఒక ఐఏఎస్ స్కూలింగ్ ఉందనుకోండి, ఐఏఎస్ స్కూల్లో ట్రైన్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ అందరూ వచ్చేస్తారు. దానికి సరిపోయే మంది, ఆ టైంకి సరిపోయే మంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చేస్తారు. ఇంకా తర్వాత అక్కర్లేదు దానికి, అందుకోసం ఆ స్కూల్ మూసేస్తారు వాళ్ళు. ఈ రకంగా వచ్చినట్టు ఇమ్యూన్ సెల్స్ ఒక జీవితానికి సరిపోయేటటువంటి సెల్స్తో ట్రైనింగ్తో ఒక మనిషి తయారైపోతాడు.
ఇది ఒక 100 ఏళ్ల మనిషిగా సరిపోయేటటువంటి కణజాలంతో ఇది తయారవుతుంది. ఓకే. ఈ ఈ యుద్ధం అంతా కూడా ఒక మనిషికి సంబంధించిందే కాబట్టి ఆ మనిషి కాలానికి అది తయారు చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇదమ్మా ఈ బ్యూటీ అంతా కూడా. ఓకే. తర్వాత దీంట్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ ఏం చేస్తుంటాయి, ప్రతి 120 రోజులకి ఒక స్టెమ్ సెల్ బయలుదేరి ఇది శరీరంలో ప్రధానమైనటువంటి ఎప్పటికప్పుడు అవసరమైనటువంటి బ్లడ్ సెల్స్ని వీటిని కూడా మార్చుకుంటుంది. అంటే మనకు వ్యవసాయంలో కూడా పంట 120 రోజులకి వస్తుంది, 90 నుంచి 120 రోజుల్లో పంట వస్తుంది. ఓకే సార్. అలాగే మన శరీరంలో కూడా ప్రతి సంవత్సరం 3 పంటలు పండుతుంది శరీరం. అందుకు ప్రతి 3 నెలలకి కూడా పంట మారిపోతూ ఉంటుంది. అందుకే మనకు 3 కాలాలు ఉంటాయి, వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం. ఈ 3 కాలాల్లో కూడా మారిపోయిన పంట, మారిపోయిన జబ్బులు, మారిపోయిన శత్రువులు, మొత్తం అందరూ రెంజలు అయిపోతారు దీనికి. మొత్తం టీమ్స్ అనేవి రెంజలు అయిపోతున్నాయి. అందుకోసమే మీరు ఈరోజు ప్రధానం ఇది, వేసవి రాగానే ఏమైనా మారుతుందా అంటే ఆ టీం అంతా మారుతుంది కదా. అలాగే ఫ్రెండ్స్, ఎనిమిస్ అందరూ మారిపోతారు దీంట్లో. ఇదేమో విశేషం. ఓకే సార్. అయితే ఇమ్యూనిటీలో ఎన్ని రకాలు ఉంటాయి చెప్పాను కదా. ఇమ్యూనిటీలో ప్రధానంగా మనకి ఈ టీ సెల్స్, బి సెల్స్ ప్రొడ్యూస్ చేసేది ఇవి శరీరంలో అనేక లేయర్స్ కింద ఉంటాయి. అంటే మనకి ఫస్ట్ మ్యూకస్ మెంబ్రెన్స్లో ఉంటాయి, తర్వాత ప్రతి లంగ్లోని, గట్లోని, వీటన్నిటిలోని కూడా ఒక లేయర్ ఉంటుంది. అక్కడ పోలీసు తాలూకా దుర్భేజనటువంటి కంచెని వేసుకుంటాయి. లోపలికి వచ్చిన తర్వాత ఈ థైమస్, బోన్ మ్యారో ప్రొడ్యూస్ చేసిన టీ సెల్స్, బి సెల్స్ కాకుండా ఇవి శరీరం లోపల ఉండేటటువంటి లింఫ్ నోడ్స్, స్ప్లీన్లోని కూడా ఉండి ఇవి మన శరీరం అంతా వ్యాపించి ఉంటాయి. సో ఇక్కడ ఇవి మెచ్యూర్ అవుతుంటాయి. ప్రతి ఛాలెంజ్కి కూడా మన లింఫ్ నోడ్లోని, స్ప్లీన్లోని సెల్స్ బిల్డప్ అయ్యి మన అవసరాలను తీరుస్తుంటుంది. ఇది నిత్య పంట. అంటే నిన్న వచ్చిన రోగం ఈరోజు ఉండకపోవచ్చు, లేకపోతే 2-3 రోగాలు కలిసి ఒకేసారి ఉండొచ్చు. వీటన్నిటికీ కూడా సరిపోయేంత కంటింజెన్సీని ఈ ఇమ్యూనిటీ చూసుకుంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఓకే. సో యా సార్, ఇప్పుడైతే వ్యాక్సిన్స్ ఉంటాయి కొన్ని వ్యాధులకి. ఆ వ్యాక్సిన్స్కి ఇమ్యూనిటీకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఎస్. అంటే ఇమ్యూనిటీ అంటే ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇమ్యూన్ అంటే ఎగ్జామ్టెడ్, వ్యాధి నుంచి ఎగ్జామ్ట్ అయిపోయారు. ఈ ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీని ఎడ్వర్డ్ జెన్నర్ని పోలుస్తారు. ఈ ఎడ్వర్డ్ జెన్నర్ గారే మొట్టమొదట తాను స్మాల్ పాక్స్తో వ్యాక్సిన్ పెట్టారు. కౌపాక్స్ని రాయడం ద్వారా స్మాల్ పాక్స్ రాదు అన్నది ఆయన మొట్టమొదటిగా చేసిన ఎక్స్పెరిమెంట్తో ఒక అబ్బాయి మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. అది అందరూ చూస్తున్నారు. నెపోలియన్ బోనపార్టీ దాన్ని పైకి తీసుకొచ్చాడు. ఆ రకంగా మొట్టమొదటిగా ఎడ్వర్డ్ జెన్నర్, లాస్ట్ టైం దీంట్లో అన్నీ చెప్పాను ఇవి, ఎడ్వర్డ్ జెన్నర్ తీసుకొచ్చినట్టుగా ఎడ్వర్డ్ జెన్నర్ దీన్ని ప్రాచుర్యంలో తెచ్చాడు. కాబట్టి వక్క అంటే కౌ, ఆ కౌ పాక్స్ నుంచి వచ్చింది. కాబట్టి ఆ కౌ నుంచి వచ్చినటువంటి ఆ రసి కౌ పాక్స్, దాని నుంచి వచ్చి మనిషిని రక్షించింది. కాబట్టి వక్క నుంచి వ్యాక్సిన్ అనే పదం వచ్చింది. సో ఫాదర్ ఆఫ్ వ్యాక్సినాలజీని కూడా ఎడ్వర్డ్ జెన్నర్నే ఫాదర్ ఆఫ్ వ్యాక్సినాలజీ అని కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు వ్యాక్సిన్లో ప్రధానమైనది ఆయన ఇచ్చినప్పుడు ఏం చేశారంటే కౌపాక్స్ తాలూకా వైరస్ని శరీరంలోకి ఎక్కించాడు. ఎక్కిస్తే అది స్మాల్ పాక్స్ని ఆపేసింది. దాన్ని ఇమ్యూనలాజికల్ క్రాస్ రియాక్టివిటీ అంటారు. అంటే కౌపాక్స్ కోసం తయారైనటువంటి పోలీసులు అలాగే ఉన్న స్మాల్ పాక్స్ని ఆపేయగలిగారు. అది దాని తాలూకా రహస్యం. కానీ ఇప్పుడు అలా చేయట్లేదు. ఇప్పుడు మన కరోనాలో వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఒక దాని తాలూకా యాంటీజెన్ని తీసుకుంటారు. ఒక యాంటీజెన్ తీసుకొని ఏదైతే మన శరీరంలో ఆ యాంటీజెన్ వచ్చిందో దానికి తగినంత యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే కణజాలం తయారు చేసి స్టిమ్యులస్ ఇస్తారు. ఇప్పుడు వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఈ సబ్యూనిట్ వ్యాక్సిన్స్ మారిపోయింది. దీన్ని సబ్యూనిట్ వ్యాక్సిన్స్ అంటారు. సో నౌ దిస్ ఎంటైర్ గేమ్ ఈజ్ డిపెండెంట్ అపాన్ యాంటీజెన్, యాంటీబాడీస్. ఈ యాంటీజెన్ తయారు చేయడానికి కూడా పూర్వం మనం ఏ బ్యాక్టీరియా మీద ఒక యాంటీజెన్ ఉందనుకోండి, ఆ యాంటీజెన్ ఒక్కదాన్నే దాన్ని కొన్ని సొల్యూషన్స్లో కలపడం ద్వారా యాంటీజెన్లు ఊడిపోయిన పడేవి. ఆ యాంటీజెన్ మనం తీసి మనం సిరింజ్లోకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా యాంటీజెన్ కూడా ఒక ప్రోటీనే. కాబట్టి యాంటీజెన్ని మనం ఈరోజు వచ్చినటువంటి టెక్నాలజీతో ఒక ప్రోటీన్ తయారు చేస్తాం మనం. దట్స్ కాల్డ్ సింథటిక్ ప్రోటీన్స్. ఆ సింథటిక్ ప్రోటీన్ ఆర్ రికాంబినెంట్ ప్రోటీన్ టెక్నాలజీతో యాంటీజెన్స్ని తయారు చేసి ఇప్పుడు మనం ఇచ్చేస్తాం. దీనివల్ల ఏమైంది, ద యాంటీజెన్ ఈజ్ సో ప్యూర్,
దానికి తోకలు ఉండడం, దానివల్ల ఇంకో కొన్ని కాంప్లికేషన్స్ రావడం అవి ఏమి ఉండవు. సో ఈ కాలగమనంలో గడిచిన 100 ఏళ్లలో మనం చాలా అత్యంత అద్భుతమైన మార్పును తీసుకొని వచ్చాం. వైద్య శాస్త్రం కాకుండా రెండే ప్రధాన శాస్త్రాలుగా మిగిలే ఆఖరికి, ఒకటి జెనెటిక్స్, రెండు ఇమ్యూనిటీ. ఓకే. ఈ జీను ఇమ్యూనిటీ ఎప్పుడు కూడా రెండు కలిసే వెళుతూ ఉంటాయి. ఇవి రెండు డిఫరెంట్గా వెళ్ళవు, దే ఆర్ హ్యాండ్ ఇన్ గ్లోవ్. అంతేత జెనెటిక్స్ వచ్చిన వాళ్ళకి ఇమ్యూనాలజీ రావాలి, ఇమ్యూనాలజీ వచ్చిన వాళ్ళకి జెనెటిక్స్ రావాలి. సో రెండింటిని విడదీసి చూస్తే అంత పరిస్థితి ఏమీ లేదు ఇప్పుడు. రైట్ ఓకే. అమ్మా. ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు ఇందాక కోవిడ్ అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఓకే ఇప్పుడు అమ్మా. కోవిషీల్డ్, కోవాక్సిన్ అనేవి మనకి వ్యాక్సిన్స్గా ఇచ్చారు. అయితే అది తీసుకున్న వాళ్ళకే తొందరగా అటాక్ అయింది. ఇది ఎందువల్ల అంటారు? అంటే అది అటాక్ అయిందని కాదు, అంటే ఏదంటే మనకి దిస్ స్టాటిస్టికల్ గేమ్. ఓకే. స్టాటిస్టిక్స్లో ఏముందంటే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కోవిడ్ వచ్చిందంటే ఆ వేరియంట్ రాలేదు, ఇంకో వేరియంట్ వచ్చింది. ఓ. మీకు ఇది సులువుగా అర్థం కావాలంటే జలుబు ఉందనుకోండి, ఉమ్. జలుబు సంవత్సరంలో 3-4 సార్లు వచ్చిందనుకోండి, అంటే మొదటిసారి వచ్చిన జలుబుకి మన శరీరం యాంటీబాడీస్ తయారు చేస్తుంది. ఓకే. ఆ జలుబు ఇంక ఉండదు, అది పూర్తిని ఇంకొక వస్తుంది, దానికి మన బాడీ రెడీ చేసుకోవాలి. ఉమ్. ఈ వైరస్లకు కొన్ని గొప్పతనం ఏంటంటే ఇవి పుంఖానుపుంఖంగా తయారవగలవు. ఉమ్. మన బాడీ అన్నిటికీ కలిపి ఒకటే తయారు చేసుకున్న శక్తిని పెంచుకోలేదు. ఏదొస్తే దాన్నే అటాక్ చేసేటువంటి టెక్నాలజీ మాత్రమే పెట్టుకుంది. అందుకు మనకి జలుబు వచ్చిందంటే మన జీవితంలో మనకు కనీసం ఒక 600 సార్లు 1000 సార్లు జలుబు వచ్చింది అనుకోండి, 600 సార్లు 800 సార్లు వచ్చినటువంటి జలుబులన్నీ కూడా ఒకే వైరస్ నుంచి కావు. ఓకే. దాంట్లో అనేక రకమైన వేరియంట్స్ ఉంటాయి. మీరు బట్టల షాప్కి వెళ్ళారనుకోండి, ఒక ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుందాం అనుకుంటే బోల్డ్ అండ్ ఎల్లో రంగులు ఉంటాయి, అక్కడ ఎల్లో షేడ్స్ ఉంటాయి. అర్థమవుతుందమ్మా? అవును సార్. ఆ ఎల్లో షేడ్స్, బోల్డ్ ఎల్లో షేడ్స్ ఉంటాయి. ఉమ్. అలాగే ఎల్లో అంటే మొత్తం ఇక్కడి నుంచి ఎక్కడ దాకా అంత ఎల్లో కదా, అవును. కానీ కాదు, దాంట్లో మీకు అంత షేడ్స్ బోల్డ్ ఉన్నాయి. ఉమ్. అలాగే అంత వైరస్, జలుబు వైరస్ అంటే కాదు, ఆ జలుబు వైరస్లో ఇన్ని వేరియంట్స్ ఉన్నాయి. ఓకే. ప్రతి వేరియంట్కి కూడా మనం ఇమ్యూనిటీని బిల్డప్ చేసుకోవాలి. అలాగే జలుబులో నుంచి వచ్చిందే కరోనా కూడా. కరోనా కూడా ఇట్ ఈజ్ నథింగ్ బట్ కామన్ కోల్డ్ వైరస్. ఓకే. కామన్ కోల్డ్ వైరస్సే మన బాడీ మీద అది కొంచెం స్ట్రాంగ్ యాంటీజెన్స్తో రావడం వల్ల అది మన బాడీ మీద, కొందరు బాడీల మీద, అందరి బాడీ మీద కాదు, కొందరు బాడీల మీద స్ట్రాంగ్ ఇమ్యూన్ రెస్పాన్స్ చూపించగలిగింది. ఓకే. ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే యుద్ధం. ఉమ్. అంటే శత్రువు వచ్చినప్పుడు మన శరీరం గట్టిగా కొట్టేసుకుంటారు అనమాట. ఆ కొట్టేసుకున్న దాంతాలకు వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఉమ్. టాలరెన్స్ అంటే శత్రువు వచ్చినా సరే మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని వెంటనే నలిఫై చేసింది అనుకోండి, మనకు సిమ్టమ్స్ కనపడవు. ఓకే. ఎక్కువ మందికి సిమ్టమ్స్ కనబడకుండా మాత్రమే మన బాడీలు అన్నీ కూడా రక్షించుకుంటాయి. ఉమ్. కొద్ది మందికి మాత్రమే సిమ్టమ్స్ ఓవర్ట్ అవుతాయి, అవి డిజీజ్ కింద మారుతుంది. ఓకే. ఇది నేచర్. ఎందుకోసంటే ఏ ఇద్దరు మనుషుల తాలూకా జెనెటిక్ స్ట్రక్చర్ ఒకలాగా ఉండదు. అవును. ఎందుకు అలా ఉండదు? మనం ఒక జాతిగా, ఒక స్పీషీస్గా మనం రక్షింపబడాలి అని అంటే ఆ జెనెటిక్ వేరియేషన్ అవసరం. అందరం ఒకే జీన్తో పుడితే అందరిని కలిపి ఒకే వైరస్ చంపేయగలదు. మనం డిఫరెంట్ జీన్తో పుట్టాం కాబట్టి మన కడుపును పుట్టిన బిడ్డలకే మన జీన్ ఉండదు, ఓకే. వాళ్ళ జీన్ మన మీద మారిపోతుంది. ఉమ్. అందుకోసం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఇచ్చినప్పుడు పిల్లల్ని చెక్ చేసుకుంటారు కదా, ఎవరిది పడుతుంది ఎవరిది పట్టడం లేదు అని చెప్పి. అలాగా అందుకోసమే ఆ జీన్ మారిపోతూ ఉండాలి. మారిపోకపోతే ఒక దబ్బుగానే ఒకడికి వస్తే ఇంట్లో అందరూ దాచిస్తారు. ఆ జెనెటిక్ డిఫరెన్స్ ఉండటం వల్ల ఆ వైరస్ తాలూకా ఇంపాక్ట్ మారుతుంది. తద్వారా మనకి సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓకే. అయితే అందుకు ఇప్పుడు వేరియంట్కి సెపరేట్గా వ్యాక్సిన్స్ తయారు చేస్తారంటారా? అంటే వేరియంట్స్ చాలా ఎక్కువ నెంబర్ ఉంటాయి కదమ్మా, అందుకోసం ఏం చేస్తుంది, వేరియంట్స్ స్టడీ చేస్తుంటాం మనం. ఏ వేరియంట్ మనకి హాని కలిగించేటట్టుగా మారింది దాన్ని క్యాండిడేట్ అంటాం. ఓకే. అంటే మనకి వ్యాధిని ప్రొడ్యూస్ చేసే క్యాండిడేట్ ఎవరు. మన ఇంటికి చాలా మంది దొంగలు వస్తున్నారు ఊళ్ళోకి, నిజంగా ఎవడు వీటిలో మనకు ప్రమాదాన్ని సృష్టిస్తారో మనం తయారు చేసుకుని వాడికి మాత్రమే ఇవి తయారు చేస్తాం. శత్రువులు బులులు అలెట్లని, లేకపోతే మన అన్ని బుల్లెట్లు వేస్ట్ అయిపోతాయి కదా. ది సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ వ్యాక్సిన్ సెలక్షన్ అంటాం. మనకి ఎలాగైంది,
ఆల్ఫా బీటా గామా డెల్టా ఒమిక్రాన్ బోర్డు వచ్చినాయి కదా. వీటిల్లో మళ్ళీ దీంట్లో కూడా నెంబర్ మారిపోతుంటుంది. ఈ WHO CDC వాళ్ళు ఏం చేస్తుంటారంటే రిపీటెడ్గా స్టడీ చేసి ఈ ఫలానా జెనెటిక్ ఉన్న వేరియంట్ దీని పేరు ఇది, దీనికి మాత్రం వ్యాక్సిన్ తయారు చేద్దామని తయారు చేస్తారు. ఓకే, అదమ్మా కరోనాకు సంబంధించి. అలాగే కరోనా లాగానే మన ఫ్లూ వ్యాక్సిన్స్ కూడా ఇలాగ మారిపోతూ ఉంటాయి. రైట్ సార్. అయితే ఇప్పుడు చలికాలం ముగింపుకు వచ్చేస్తుంది, ఎండాకాలం మొదలవుతుంది. సో ఈ సమ్మర్కి ఈ సీజన్ చేంజ్లో ఏదైతే ఉందో శరీరంలో కూడా మార్పులు వస్తాయి, ఆరోగ్యంలో మార్పు వస్తుంది. సో ఇటువంటప్పుడు రోగనిరోధక వ్యవస్థలో కూడా ఏమైనా మార్పులు వస్తాయా? తప్పకుండా వస్తాయమ్మా. చెప్పాను కదా క్రాప్స్ మారుతాయని. అందుచేత అంటే ఒక సీజన్ మారేటప్పుడు ఒక 200 నుంచి 400 దాకా న్యూ వైరసెస్ స్ప్రెడ్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా మనకి చాలా మంది సఫర్ అవ్వం. ఎందుకోసం ఉంటుంది, మన గాలిలోంచి పీల్చినప్పుడు వైరస్ మన నాసోఫారింగ్స్లోకి వెళ్ళి అక్కడ నుంచి మన ఇమ్యూన్ సిస్టమ్ వెంటనే దాన్ని పికప్ చేసుకొని దానికి సరిపోయే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసేసి న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ని తయారు చేయడం వల్ల ఆ వ్యాధులు అక్కడక్కడ నశిపోతాయి. మనకు తెలియకుండానే అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఇందాక చెప్పాను కదా, ఒకే వైరస్ అందరి మీద ఎలాగైతే ఎఫెక్ట్ చూపించలేదో అందరికీ కూడా ఒకే వైరస్ ఉన్న ప్రమాదం రాదు. ఈ ఇండివిజువల్ వేరియేషన్ ఉండడం బట్టే కొందరు కొన్ని వైరస్లకి వ్యాధిగ్రస్తులు అవుతూ ఉంటారు. అలా వ్యాధిగ్రస్తులు అయ్యేటటువంటి వైరస్ల్లో ప్రధానమైనవి మనకి కామన్ కోల్డ్స్ అండ్ యూజువల్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ప్రధానంగా మనకి మళ్ళీ వైరస్లు, బ్యాక్టీరియాలు మనకి ఆ తర్వాత ఊపిరితిత్తులకు వచ్చేవి. అందుకోసం మనకి న్యూమోనియాలు, వైరల్ ఇండ్యూస్డ్ డిసీజెస్. గట్లోకి వెళ్ళాం అనుకోండి, కడుపులోనేమో మనకి పిల్లలకైతే పెద్దవాళ్ళకైతే టైఫాయిడ్లు, చిన్నవాళ్ళకైతే రోటా వైరస్లు. అండ్ ప్రతి సీజన్లోనే కూడా ఈ కాలేజ్ వచ్చి గ్యాస్ట్రోఎంటరైటిస్ డెవలప్ అయిపోతుంటుంది. ముఖ్యంగా విలేజ్ల్లో దీన్ని అతిసార వ్యాధి అంటారు. ఈ అతిసార వ్యాధి ఎంత ప్రమాదం ఏంటంటే గుండె జబ్బు కన్నా ఎక్కువ మరణాలు వస్తుంటాయి. భారతదేశంలో ఎక్కువ మంది 5 ఏళ్ల లోపల పిల్లలు చచ్చిపోయే వ్యాధి వాంతులు విరోచనాలే. ఇప్పుడు ఈ 15 ఏళ్ళు 20 ఏళ్లలో మనకి ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్ బాగా పనిచేసి ఈ మరణాలు బాగా తగ్గించింది. అందుచేత సో వైద్యులుగా అందరూ కూడా ఏంటంటే దీనిని ప్రిపేర్నెస్ అంటారు. డాక్టర్ మొత్తం వైద్య శాస్త్రం అంతా కూడా ఒక సీజన్లో రాకపోయేటటువంటి వ్యాధులకు సరిపోయేటట్టుగా మందులు తయారు చేసి ఉంచుతాయి. దట్స్ కాల్డ్ ప్రిడిక్షన్. ఈసారి ఇది రావచ్చు అని కూడా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా మందులు తయారు చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఒకటి ప్రధానమైన పాత్ర ఇన్ఫెక్షన్. ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా మనకి వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇప్పుడు ఉండనే ఉన్నాయి. వీటి సంఖ్య ఎక్కువైపోయింది మనకు. రైట్. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఇవి రాకుండా ఉండాలంటే? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు కరోనా ఎన్నిసార్లు వచ్చినా సరే మనం ఒకటే జాగ్రత్త చెప్తున్నాం, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి, మాస్కులు తొడుక్కోవాలి, డిస్టెన్స్ పాటించాలి. ఇలాగా ఫస్ట్ హైజీన్ అమ్మా. ఏ వ్యాధి నుంచి సరే మనిషి దూరంగా ఉండాలంటే వాడికి పర్సనల్ హైజీన్, లివింగ్ హైజీన్ అండ్ కమ్యూనిటీ హైజీన్. ముఖ్యంగా పారిశుధ్యమైనటువంటి నీళ్లు, శుద్ధమైనటువంటి గాలి, శుద్ధమైన వాతావరణం, ఇవి చాలా ప్రధానమైనది. ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఇది ఒక్క వ్యక్తి సమస్య కాదు, ఒక వ్యక్తిది, సంఘానిది, రాజ్యానిది. ఈ ముగ్గురు రెడీ అవుతూ ఉండాలి. మనం వ్యక్తిగా ఏం చేయగలం? మనం శుభ్రంగా స్నానాలు చేస్తాం, ఇంట్లో నీళ్ళు వడగొట్టుకుంటుంటాం, ఫిల్టర్లు పెట్టి తాగుతుంటాం, ఇవన్నీ చేయగలుగుతాం. బట్ అసలు వాతావరణంలో గాలిలో అంతా కూర మొత్తం కాలుష్యం అయిపోతే, మనం అసలు పీల్చవలసిన గాలి కాలుష్యం అయిపోతే అది ఎవరిది? మనుషులదా, సమాజందా, రాజ్యందా? మళ్ళా రాజ్యం అంటే ఎవరు? మనుషులే కదా. అంచేత ఇది గుడి ముంద పిల్ల ముందరంటే సమస్య అనమాట. సో వీటన్నిటిని పరిష్కరించాలంటే మనుషులు ఆరోగ్యం అవసరం కోసమైనా సరే ఒక ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలి. ఆరోగ్యం కోసం అన్నా సరే మనుషులు ఒక ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించుకోవాలి. ఆరోగ్యమైన సమాజం కోసం దారితీసే దాంట్లో ఏది ముఖ్యమైన ఆరోగ్యం అంటే ప్రకృతి ఆరోగ్యాన్ని మనం బలంగా ఉంచాలి. మన ఆరోగ్యంతో పాటు ప్రకృతి ఆరోగ్యాన్ని కూడా బలంగా ఉంచాలి. ఆ ప్రకృతిని ఎన్వైరన్మెంట్ అంటాం. ఎన్వైరన్మెంట్ హెల్త్ని మన ఒంటి హెల్త్ ఎంత కాపాడుకుంటున్నామో ఎన్వైరన్మెంట్ హెల్త్ కూడా అంత గట్టిగానే కాపాడాలి. అది ప్రతి మనిషి తాలూకా నైతిక బాధ్యత. మనం ఇంట్లో కడుపు నింపుకోవడానికి ఎంతైతే బియ్యం, పప్పులు కొనుక్కుంటామో
అలాగే మనం గాలి పీల్చడానికి సరిపోయే చెట్టు మనం పాతుకోవాలి కదా. అవును. చెట్లు ఎవరివో గాలి ఎవరిదో నేను మాత్రం మేమే కొనుక్కుంటానంటే ఎలాగా? మన రైట్ సార్. వాతావరణంలో గాలిని కూడా మనమే పిలుస్తున్నాం. అవును. ఈ కాన్సెప్ట్ ప్రజలకు వెళ్ళట్లేదు. ఉమ్. మనం అది ప్రభుత్వాలు ఇవ్వాలని కూడా ఎవడివ్వాలనుకుంటున్నాం, కానీ గాలి అల్టిమేట్గా పీల్చింది మనమే. సో ప్రకృతి ఆరోగ్యం కాపాడడంలో కూడా మనిషి, ప్రకృతి ఆరోగ్యంలో అతి ప్రధానమైనది వాయు కాలుష్యం, ఉమ్. తర్వాత నీటి కాలుష్యం. ఓకే. వాయు కాలుష్యం, నీటి కాలుష్యాన్ని ప్రివెంట్ చేస్తే ఉమ్. 80% ఆఫ్ ద రోగాలు తగ్గిపోతాయి. ఓకే. ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. సో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడమే కాకుండా సరైన మంచినీరుని తీసుకోవడం, అలాగే కాలుష్యరహిత వాతావరణంలో పర్యావరణాన్ని మనం సొంతంగా కూడా మెయింటైన్ చేసుకుంటూ ఒక మంచి వాతావరణంలో కనుక ఉన్నట్టయితే ఏ సీజన్ మారినా ఎప్పుడైనా కానీ రోగాల బారిన పడకుండా ఉండవచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.